మన బీసీలకి ఇచ్చే ఒక అఖండ గౌరవంగా భావిస్తూ ఉన్నాను. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక విశ్వకర్మ జయంతి కానివ్వండి, వాల్మీకి జయంతి కానివ్వండి, ఈ రోజు ఇలా వడ్డర ఓడమ్మ జయంతిని పురస్కరించుకొని కానివ్వండి, డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజనం కానివ్వండి, ఇలా సమాజానికి కృషి చేసిన ఎందరో వీరుల్ని గుర్తు చేసుకుంటూ వారికి ఒక అఖండ గౌరవాన్ని కల్పిస్తున్న మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఇదే ఒక మంచి నిదర్శనం. మన కృషికి, మన సహనానికి, మన త్యాగానికి ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది, మనకు మంచి విలువ వస్తుంది అనడానికి ఇదే చక్కటి నిదర్శనం. ఇది మంచి ప్రభుత్వం, ఒక మంచి నాయకుడి యొక్క లక్షణం. అందుకు మనం ఆ సుపరిపాలన కింద ఉన్నందుకు నిజంగా గర్వపడాలి. ఆ పరిపాలన దక్షతలో భాగంగా మేమందరం కూడా పాత్రలవుతున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఎందరో మహానుభావులు, అందరిలో ఒకరు వడ్డర ఓబన్న గారు, ఆయన గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చెప్పారు. అయితే ఆ నరసింహారెడ్డికి స్నేహితుడుగా, ఒక కుడి భుజంగా ఎలా అయితే ఆయన అశేష ధీరత్వాన్ని ప్రదర్శించారో, బ్రిటిష్ వారిని తరిమి కొట్టారో, అదే విధంగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క అరాచక ప్రభుత్వాన్ని ఎదిరించే క్రమంలో మన బీసీలందరూ కూడా ఏమాత్రం ఒట్టర ఓవర్లని తక్కువ కాకుండా పోరాడి ఒక అద్భుతమైన ఘన విజయాన్ని మనం కైవసం చేసుకున్నాం. ఆ ఓవర్లకి, ఈ బీసీ అందరికి ఏమాత్రం ఇక్కడ తేడా లేదు అన్నది నా అభిప్రాయం. అయితే ఇటు సామాజికంగా, ఆర్థికంగా, లేదంటే నిరక్షరాస్యత వల్ల కానివ్వండి, ఒక తరం మొత్తం కూడా వెనకబడకు గురైంది. అయితే నేటి పరిస్థితులు అవి కాదు. విద్యలో విద్యావేత్తలుగా ముందుకు వెళ్తున్నాం. ఆర్థిక పరంగా కూడా మంచి ప్రభుత్వాల ద్వారా, ఆర్థిక సంస్కరణల ద్వారా ముందుకు వెళ్తున్నాం. మనం రానున్న తరాలు రాళ్ళు కొట్టుకోకుండా ఇంజనీర్లుగా అవుతున్నారు, ఆర్కిటెక్టులుగా అవుతున్నారు. ప్రభుత్వాలు ఇచ్చే జీవోల వల్ల రేపు మైనింగ్ డిపార్ట్మెంట్ లో కూడా రావచ్చు. ఇలాగా మన భారతీయులు అందరూ కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. దానికి మంచి ప్రభుత్వాలు సహకరిస్తాయి, వారిని ముందుకు తీసుకెళ్లే దిశగానే ఉంటాయి. అందుకు ఈ రోజు నిదర్శనం మన సవితమ్మ గారు ఈ యొక్క జీవోలు తీసుకురావడం. ఆవిడకు నిజంగా అందరూ కూడా శిరస్సు పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఒక గుర్తింపు అనేది చాలా చాలా ముఖ్యం. ఈరోజు ఆ గుర్తింపులైతేనే మనం అందరం కూడా వెనకబాటుతనాన్ని అనుభవించాలి, అందులో ఉన్న అరాచకత్వాన్ని భరించాలి. అయితే ఇప్పుడు పరిస్థితులు అలాగా లేవు. మన ప్రభుత్వం, మన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు నిరంతరం కూడా మన బీసీల అభ్యున్నతి కోసం ముందుకు వెళ్తూ ఉన్నారు. మనము కనబరిచిన త్యాగాలకు నిదర్శనంగా ఎన్నో రకాలైన పదవుల్ని ఈ రోజు మనకి కట్టబడుతూ ఉన్నారు. వాటన్నిటికీ కూడా మనం సర్వత్రా కృతజ్ఞులమై ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, మరొకసారి ఒక అద్భుతమైన కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించిన నా వడ్డర సోదరులందరికీ, అదేవిధంగా సవితమ్మ గారికి, ఇక్కడ వేదికను అలంకరించిన బీసీ నాయకులకు, పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ